లైక్ దట్. అలాగే ఉంటున్నాను. అలాగే ఉంటాను. థాంక్స్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి కథ రాసుకోవటం ఒక ఆర్ట్. కథ రాసుకున్నాక ఆ కథని హీరోలకి చెప్పి ఒప్పించడం ఒక ఆర్ట్. హ్మ్. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బడ్జెట్ తెచ్చుకోవటం ఒక ఆర్ట్. హ్మ్. బడ్జెట్ తెచ్చుకున్నాక బడ్జెట్‌లో సినిమా తీసి ఫినిష్ చేయటం ఒకటి. హ్మ్. సక్సెస్ చేయడం ఒకటి. అంటే స్టోరీ రాయటమే కాదు ఒక డైరెక్టర్‌కి హ్మ్. తాలూకు ప్రాసెస్ జర్నీ. హ్మ్. 6, 7 దశలుంటాయి మనకి. హ్మ్. వీటన్నిటిలో సక్సెస్ అయితేనే సినిమా హిట్. అవును. వీటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సినిమా ఫట్. హ్మ్. సో, నాట్ ఓన్లీ రైటింగ్, హ్మ్. మేనేజింగ్ స్కిల్స్ ఓకే. అవి కూడా రైటర్‌కి, డైరెక్టర్‌కి ఉంటే మనం ప్రాజెక్ట్‌ని ఈజీగా ఎక్కించగలం, ఫినిష్ చేయగలం, సక్సెస్ చేయగలం. హ్మ్. ఇప్పుడు సపోజ్ సెట్‌లో ఈ రోజులోపు కంప్లీట్ చేయాలని ప్రొడ్యూసర్ ప్రెషర్ ఇచ్చాడు. హ్మ్. అది నీకు చాలా ఇంపార్టెంట్ సీన్. ఎలా ఫినిష్ చేయాలి? అన్నప్పుడు ఆ సీన్‌లో ఏది ఇంపార్టెంటో ఫస్ట్ మనం బయటకి తీసుకోవాలి. ఓకే. అంటే దాంట్లో ఒక 5 ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉంటే, ఒక 7 ఇంపార్టెంట్ షాట్లుంటాయి. అయి ఫస్ట్ తీసేయాలి. హ్మ్. తర్వాతది చుట్టేయాలి. టక్ 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 లాగేయాలి. ఓకే. సో, నీకున్న కావాల్సిన బేసిక్ కంటెంట్ నువ్వు లాగేసావు. ఓకే. సో, అవి పండుతాయి. సో, మిగతా ఆడియన్‌కి అంత పెద్ద ఇదెళ్ళదు. ఓకే. అండ్ దట్ డిపెండింగ్ అపాన్ కెమెరామెన్ ఆల్సో. సో, హ్మ్. నీకొచ్చే కెమెరాని బట్టి ఉంటుంది. షాట్ డివిజన్. ఇప్పుడు కొంతమంది రైటర్స్ షాట్ డివిజన్ డైరెక్టర్స్ అయ్యాక చేసుకునే వాళ్ళున్నారు. కొంతమంది కెమెరామెన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు నాకేంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక 8 ఫిల్మ్స్, 7 ఫిల్మ్స్ చేసున్నా. ఓకే. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి నేను క్రాఫ్ట్ బాగా నేర్చుకొని ప్రతి నేను చేసిన డైరెక్టర్స్‌లో కెమెరామెన్స్ ఎక్కువున్నారు. 'శివ' గారు కెమెరామెన్ 'సిరిత శివ' హుహుహుహు. అండ్ 'కందిరీగ వాసు' ఈస్ ఎ కెమెరామెన్. హ్మ్. హుహుహు. సో, వీళ్ళు పెట్టే బ్లాకింగ్, వీళ్ళు సీన్‌ని ఎలా డివైడ్ చేస్తారని మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు ఈస్ మాస్టర్. హ్మ్. అసలు ఒక 500 షాట్లు కూడా తీసేయగలడు ఒక రోజులో. ఓకే. హుహు. సో, వీళ్ళందరితో పని చేయటం వల్ల నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు క్రాఫ్ట్ బాగా కమాండ్ తీసుకోగలిగాను. హ్మ్. సో, ఒక సీన్ రాసుకొని మన సెట్‌లోకెళ్తే ఆ సీన్ 360 డిగ్రీస్ ఇప్పుడు ఈ రూమ్‌లోకొచ్చి నేను మీతో మాట్లాడుతున్నాననేది ఒక సీన్ అయితే దాన్ని నేనెలా షూట్ చేయాలి? హ్మ్. రూమ్‌లోకొచ్చేటప్పుడు ఎలాంటి షాట్ పెట్టాలి? కూర్చున్నప్పుడు ఎలా కట్ చేయాలి? కూర్చున్నాక ఇతని రియాక్షన్ ఎలా కట్ చేయాలి? హ్మ్. మొత్తం సీన్ నీ కంట్రోల్‌లో ఉండాలి. నువ్వు స్పాట్‌లోకి రాగానే నీ మైండ్‌లో పడిపోవాలి. హ్మ్. దెన్ నీకింకా నీ ప్రొడక్ట్ మీద నిన్నెవరు డిస్టర్బ్ చేయరు. హ్మ్. కమాండ్. అదున్నప్పుడు ఇలాంటివన్నీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వెన్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్‌వన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. హ్మ్. సో, అతను చేసి పెట్టాలి. ఓకే. సో, ఇలాంటివి అంటే నీకు కమాండ్ ఎంతుంటదో దాన్ని బట్టి నీ వర్క్ అంత ఈజీ అయితది. ఓకే. సో, ఆ సెల్ఫ్ డెసిషన్స్ ఇవన్నీ. సో, ఓకే. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ టైమ్‌ని నువ్వు అంటే బెస్ట్ ముందు తీసుకో. ఓకే. మిగతాది రెస్ట్ హ్మ్. లైట్ తీసుకో. ఇవన్నిటికి చెర్రీ ఆన్ ద టాప్ మీ